తేజ వరల్డ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజ వరల్డ్ చూస్తున్నారా? చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకొని రోజు మంచి మంచి చిట్కాలతో మంచి మంచి ఎంటర్టైన్మెంట్తో మంచి మంచి ముచ్చట్లతో మీ ముందుకు వస్తుంది తేజ వరల్డ్. ఇంకెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మనం ఈరోజైతే మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, మన అసలు వంట రూమ్లోనే ఉంటాయి కానీ మనకు తెలియదు అవి మనకు ఉపయోగపడతాయి. అసలు మనం వాటిని వాడడం వల్ల అసలు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అసలు తెలియదు. మరి అలాంటి మంచి మంచి టిప్స్ని అయితే ఇప్పుడైతే చెప్పుకుందాము. మీరు ఏం చేయాలంటే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, లేకపోతే నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మంచి టిప్స్ చెప్తాను. అది ఏంటంటే, మనం కరివేపాకు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకుంటే అది వాడిపోతూ ఉంటుంది. మనం దాన్ని ఏంటంటే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మంచిగా దాన్ని ఎండబెట్టుకోవాలి. కరివేపాకును ఎండబెట్టుకొని మంచిగా దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని దాన్ని రోజు కూరలలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాదు జుట్టు కూడా బాగా పెరుగుతుంది. తెలుసు కదా, మనకు కరివేపాకు తినడం వల్ల రక్తం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఒక టిప్ ఏంటంటే, మనము కూరలు వండేటప్పుడు చాలా రుచిగా రావాలంటే ఏం చేయాలంటే, కారపొడి వేస్తుంటాము. కారపొడి వేసుకొని కలుపుతాము. అలా కారపొడి వేసుకోవడమే కాకుండా అందులో కొంచెం ఉసిరి పొడి వేసుకొని వంటలు చేసుకున్నట్లయితే మనకు ఉసిరి పొడి హెల్త్ కూడా చాలా మంచిది. అంతేకాదు రుచి కూడా చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేస్తుండండి. ఉసిరి పొడిని, ఉసిరికాయలు తెచ్చి ఎండబెట్టుకొని వాటిని పౌడర్ లాగా చేసుకొని స్టోర్ చేసుకొని మంచిగా వాటిని మిక్సీ పట్టుకుందాం అనుకొని మంచిగా రోజు కూరలలో వేసుకోవచ్చు కదా. మనము కొబ్బరికాయలు తెస్తూ ఉంటాము, కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. అవి ఏంటంటే మనము ఖరాబ్ అవుతూ ఉంటాయి. బయట పెడితే ఒక్కోసారి తినలేక కూడా ఖరాబ్ అవుతుంటాయి. అలా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మంచిగా తురమాలి. వాటిని చిన్నగా తురమాలి. మంచిగా తురుముకొని దాన్ని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. పాడవకుండా, కొబ్బరి పొడి అనేది పాడవకుండా ఉంటుంది. మనము బాదం తెస్తూ ఉంటాము కానీ బయట పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా బాదంలను కూడా మంచిగా ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే బాదం కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. ఇక మనము సేమియా వేస్తూ ఉంటాము. సేమియా వేసినప్పుడు అది ఏంటంటే గడ్డ కడుతూ ఉంటుంది, తర్వాత ముద్దలాగా తయారవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, సేమియాలో కొంచెం నెయ్యి వేసి వేయించాలి. తర్వాత కూడా లాస్ట్కు నెయ్యి వేసినట్లయితే సేమియా అనేది అతుక్కోకుండా మంచిగా దేనికది సపరేట్గా వస్తుంది. ఇక నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే, లేదా ఎక్కువ రోజులు ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నెయ్యిని ఒక డబ్బాలో వేసి అందులో చిన్న బెల్లం ముక్క వేయండి. అప్పుడు నెయ్యి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. చూసారా ఎంత మంచి చిట్కాలు చూసారో? మీకు ఈ చిట్కాలు కనుక నచ్చినట్లయితే తేజ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.